కేరళ హైకోర్టు డైవర్స్కి సంబంధించి ఒక కీలకమైనటువంటి జడ్జ్మెంట్ ఇచ్చింది. అంటే భార్య భర్తతో కలిసి ఉండాలని కోరుకున్నంత మాత్రాన అంటే అక్కడ భర్త చూపించేటువంటి కారణాలతో ఖచ్చితంగా డైవర్స్ ఇవ్వాల్సిందే. కేవలం భార్య కోరుకున్నంత మాత్రాన భర్తకు డైవర్స్ ఇవ్వకుండా ఉండలేము అంటూ కూడా ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. సో యాక్చువల్గా ఏంటి అంటే ఇద్దరు కూడా జనరల్గా కోరుకున్నప్పుడు మ్యూచువల్ డైవర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఒకరు డైవర్స్ కావాలి, మరొకరు వద్దు అనుకున్నప్పుడు జనరల్గా ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, సో ఎలాంటి కారణాలను కోర్టులు పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది తెలుసుకుందాం. మనతో మాట్లాడాలనుకున్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు. ఒకసారి సార్తో మాట్లాడు. సో యాక్చువల్గా ఈ కేసు ఏంటి, ఎందుకు కోర్టు భర్తకు డైవర్స్ ఇవ్వడం జరిగింది? శ్రవణ్ గారు, ఇవాళ రోజు ఈ కేసు ఏదైతుందో కేరళ హైకోర్టు ఒక క్లియర్గా ఒక నిర్ధారణ ఇచ్చింది. అదేంటంటే కేవలం మనకు తెలుసు చాలా మటుకు మ్యారిటల్ డిస్ప్యూట్స్లో కేసెస్లో భార్య భర్త మధ్య ఒక ఫ్యామిలీ డివోర్స్ కేసెస్ కూడా పెండింగ్లో ఉంటాయి. ఇంకోటి ఇది 498 ఇలాంటి క్రిమినల్ కేసెస్ కూడా పెండింగ్లో ఉండొచ్చు. అంటే భార్య భర్త మీద కేసులు వేసి ఉండొచ్చు. వేసినా కూడా ఒకవేళ భార్య వేరే ఇల్లు లేదు, వేరే చోట ఉండలేరు అంటే ఖచ్చితంగా షీ హ్యాజ్ ఎవ్రీ రైట్ ఈ కేసులని తేలేంత వరకు, ఆ డివోర్స్ తేలేంత వరకు ఆవిడ ఖచ్చితంగా భర్త ఇంట్లోనే ఉండే విధంగా మన దేశపు చట్టాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కేసు వరకు చూసుకుంటే ఈ భార్యాభర్త ఇద్దరు ఇంటర్ఫేత్ మ్యారేజ్, అంటే ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్. భర్త వేరే రిలీజియన్కి చెందినవాడు, భార్య వేరే రిలీజియన్కి చెందిన వ్యక్తి. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వస్తుంది వీళ్ళది. జనరలీ హిందూ మతం ప్రకారం చేసుకుంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ వర్తిస్తుంది. వీళ్ళిద్దరు ఇంటర్ రిలీజియన్, వేరే వేరే రిలీజియన్కి చెందిన వాళ్ళు కాబట్టి, లవ్ మ్యారేజ్ కాబట్టి ఇక్కడ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ వర్తిస్తుంది. సో ఈ భర్త ఎవరైతే ఉన్నారో ఆ భార్య ఇద్దరి మధ్య వాళ్ళ గొడవలు అయితేనే చాలా రోజుల నుంచి. ముఖ్యంగా ఈ భార్య అతన్ని చాలా మ్యారిటల్ క్రూయల్టీ చేసింది, ఫిజికల్గాను మెంటల్గాను అబ్యూస్ చేసింది, అతని మీద రకరకాల అబాండాలు వేసింది, ఫాల్స్ ఎలిగేషన్స్ వేసింది, ఇక వేరే వ్యక్తితో ఇలిసిట్ రిలేషన్షిప్ కూడా ఉంది అని ఇట్లాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ అని ఆ భార్య భర్త మీద వేసింది. సో ఆ భర్త ఆవిడ యొక్క బాధల్ని తాళలేక అతను ఫ్యామిలీ కోర్టులో డైవర్స్ ఫైల్ చేయడం జరిగింది. సో చేసినప్పుడు ఆ భార్య యొక్క వాదన ఏంటంటే కింద ఫ్యామిలీ కోర్టులో ఆవిడ అత్తగారు అంటే భర్త వాళ్ళ మదరే హింస పెట్టింది ఇవన్నీ, భర్త కూడా నన్ను హింస పెట్టాడు, సో నా భర్త నా దగ్గర రావాలి తిరిగి అని చెప్పి రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఏదైతే మనం జనరలీ భార్య కానీ భర్త కానీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే వాళ్ళు మళ్ళీ తిరిగి మనతో పాటు వచ్చి కాపురం చేయాలని ఈ ఆర్సీఆర్, మన వాడుక భాషలో ఆర్సీఆర్ అంటాం, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, అది వేసింది ఆవిడ కూడా వేసింది. ఆ ప్రొసీడింగ్స్ అంతా ఉన్నాయి, జరిగినాయి. మీడియేషన్స్ అయితే జనరలీ ఫ్యామిలీ ఈ డివోర్స్ కేసెస్లో ఏదైనా కానీ మీడియేషన్ ఉంటుంది ఖచ్చితంగా. సో మీడియేషన్ అవి కూడా కోర్టు డైరెక్ట్ చేసింది, ఆ మీడియేషన్ కూడా ఫెయిల్ అయింది. సో క్లియర్గా భార్యాభర్తల మధ్య ఒక బంధం అనేది పూర్తిగా చచ్చిపోయింది, వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి సఖ్యత లేదు అని చెప్పి ఫ్యామిలీ కోర్టు తేల్చి ఆ భర్తకి డివోర్స్ ఇవ్వడం ఖరారు చేసింది. సో డివోర్స్ డిగ్రీ ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత ఆ యొక్క డివోర్స్ని ఛాలెంజ్ చేస్తూ ఆ భార్య కేరళ హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళింది. వెళ్తే కేరళ హైకోర్టు కూడా మళ్ళీ ఇద్దరిని మీడియేషన్కి పంపించింది. మీడియేషన్కి పంపించి అక్కడ మళ్ళీ మీడియేషన్ చేయడానికి ట్రై చేసింది, సఖ్యత ఏమైనా కుదర్చడానికి ట్రై చేసింది. కానీ అక్కడ ఏ విధంగా చూసినా ఆ మీడియేషన్ రిపోర్టు వాళ్ళ యొక్క మెంటల్ అసెస్మెంట్, సైకాట్రీ ఏదైతే ఉందో వాళ్ళ సైకలాజికల్ తీరు కానీ అది కానీ అన్నీ అసెస్ చేస్తారు అందులో. సో చేసినప్పుడు క్లియర్గా భార్యాభర్తల మధ్య ఎటువంటి సఖ్యత లేదు. ఆ భార్య కేవలం ఆవిడకి ఇప్పుడు వాళ్ళ పుట్టింటి సపోర్ట్ కూడా లేదు కాబట్టి ఇది ఇతనితో కంటిన్యూ అవుతుంది ఇదే ఇంట్లో. కానీ కేవలం ఇంట్లో ఉన్నంత మాత్రాన, భర్త ఇంట్లో ఉన్నంత మాత్రాన డివోర్స్ రాకూడదని చెప్పి ఏ చట్టం లేదు. ఆమెకు వేరే ఇల్లు లేదు కాబట్టి ఆ భర్త ఆమెని అతని ఇంట్లోనే ఉండనిచ్చాడు. ఆ భార్యకి పుట్టిల్లు సపోర్ట్ లేదు కాబట్టి భర్త ఇంట్లోనే ఉంది. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఒక చిన్న క్లాజ్ ఉంటుంది ఎప్పుడైనా సరే శ్రవణ్ గారు, భార్య భర్త ఇంట్లో ఉండొచ్చు, ఇలాంటి కేసులు పెండింగ్లో ఉన్నా కూడా భర్త ఇంట్లో ఉండొచ్చు, ప్రొవైడెడ్ ఆ ఇల్లు ఆ భర్త పేరు మీద ఉండాలి. మీ యొక్క అత్తమామల ఇంటికి వెళ్ళి ఇది నా భర్త ఇల్లు, ఇక్కడ నేను ఉంటాను, ఈ కేసులు వేసిన తర్వాత కూడా ఇక్కడే ఉంటానంటే అలాంటి వాటిలో కోర్టులు ఒప్పుకోవు, అంగీకరించవు. ఎందుకంటే అది మీ అత్తమామల ఇల్లు, వాళ్ళ పేరు మీద, వాళ్ళ ఇంట్లో మీరు న్యూసెన్స్ వాళ్ళని ఇబ్బంది పెట్టే పనులు చేయకూడదు. అదే భర్త పేరు మీద ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంట్లో భార్య భర్తల మధ్య డివోర్స్ కేసు పెండింగ్లో ఉన్న 498 లాంటి క్రిమినల్ కేసులు వేసిన భర్త మీద భార్యలు కంటిన్యూ అవ్వచ్చు. వాళ్ళకి ఒకరు వేరే ఉండడానికి ప్లేస్ లేకపోతే భర్త ఇంట్లోనే ఉండి ఆ కేసులు ఫైట్ చేయొచ్చు. ఆ కేసులు ఆ దారి అదే, ఈ దారి ఇదే. అదేవిధంగా ఈ కేసులో కూడా భార్య యొక్క వాదన అదే, మేమిద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాము, ఈ కేసులు వేసిన తర్వాత కూడా ఆయన కూడా మాకు కింద కోర్టు డివోర్స్ ఇచ్చిందని చెప్పి ఆమె ప్రధాన వాదన. దానికి కేరళ హైకోర్టు మిమ్మల్ని ఇక్కడ కూడా మీడియేషన్ ప్రాసెస్కి పంపించాము, ఇక్కడ కూడా మీ ఇద్దరి మధ్య సఖ్యత లేదని తేలింది,
కేవలం ఒక ఇంట్లో నువ్వు మీ భర్త ఇంట్లో ఉంటున్నంత మాత్రాన, ఎందుకంటే నీ పుట్టిన నుంచి నీకు సపోర్ట్ లేదు. సో అందుకే నీ భర్త నేను ఉండమన్నాడు అతని ఇంట్లోనే. సో అలా ఉన్నంత మాత్రాన మీ ఇద్దరి మధ్య భార్యాభర్త రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయినట్టు కాదు. మీ ఇద్దరి మధ్య ఈ మీడియేషన్ రిపోర్ట్ ఇవన్నీ చూసిన తర్వాత మీ ఇద్దరి మధ్య ఎటువంటి సఖ్యత లేదని ప్రూవ్ అయింది. సో ఖచ్చితంగా కింద కోర్టు ఇచ్చిన ఆ డివోర్స్ డిగ్రీ ఏదైతే ఉందో అది చెల్లుతుంది. సో నీ అపీల్ని మేము డిస్మిస్ చేస్తున్నామని ఆ భార్య యొక్క అపీల్ని డిస్మిస్ చేయడం జరిగింది. ఓకే, అంటే కొన్ని మనం డైవర్స్ కేసులు చూస్తాం, చాలా ఏళ్ల కాలం పాటు కొనసాగుతూ ఉంటాయి. సో జనరల్గా ఏంటంటే కోర్టులకు నిజంగానే ఇలాంటి పవర్స్ ఉంటాయి, అంటే ఒకరు డైవర్స్ కావాలని కోరుకోవడం, మరొకరు వద్దు అని కోరుకోవడం. సో ఇలాంటి వాటిని తొందరగా తేల్చేసేటువంటి అధికారం కోర్టులకు ఉంటుందా? సో జనరల్గా ఎలాంటి కారణాలు చూపిస్తే తొందరగా డైవర్స్ వచ్చేటువంటి అవకాశం? శ్రవణ్ గారు, లెట్ అస్ బి వెరీ ప్రాక్టికల్. మన దేశంలో ఫాస్టెస్ట్ డివోర్స్ నేను ఎప్పుడు చెప్తాను, అది మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్. అది ఒక్కటే ఫాస్ట్గా అవుతుంది. మీరు మిగతా ఏ కేసులో అయినా, ఏ డివోర్స్ కేసు అయినా సరే, మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ కాకుండా ఐదర్ పార్టీస్, భార్య కానీ భర్త కానీ వేసే సింగిల్ సైడెడ్, వన్ సైడెడ్ కేసు, దాన్ని కంటెస్టింగ్ డివోర్స్ అంటాం. అది ఎప్పుడైనా టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కేసే చూడండి, ఇది ఎప్పుడో ఫ్యామిలీ కోర్టులో వేశారు. మినిమం 2-3 ఇయర్స్ పడుతుంది. 2-3 ఇయర్స్ తర్వాత కింద కోర్టు ఒక నిర్ధారణ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు పైన అప్పీల్కి వెళ్తారు. మళ్ళీ అక్కడ మళ్ళీ దాని యొక్క వాదోపవాదాలు అవుతాయి. కానీ అక్కడ మళ్ళీ ఒక నిర్ధారణకు వస్తారు. సో టైం పడుతుంది. ఏదైనా నేను అదే చెప్తున్నాను, లీగల్ ప్రొసీజర్స్ ఎప్పుడైనా సరే టైం పడుతుంది. ఎందుకంటే నిజాలు తేలాల్సింది ఉంది. రెండు వైపుల వాదోపవాదాలు వినాలి. అసలు ఈ ఎవిడెన్స్లు, మెరిట్స్ ఆఫ్ ది కేసు, ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని దాన్ని బట్టి కోర్టులు నిర్ణయిస్తాయి. సో అది ఏదైతే టైం ప్రకారం వెళ్ళాలో ఆ టైం ప్రకారమే మన న్యాయస్థానాలు చేస్తాయి. అలాగని మరి లేట్గా అయితే అని కూడా నేను అనట్లేదు. కాకపోతే సిచ్యువేషన్ బట్టి, ఆ యొక్క లీగల్ ప్రొసీజర్స్ బట్టి, ఆ యొక్క టైం బట్టి, సమయం, సందర్భం అన్నిటికీ ఏ కోర్టుకు ఆ కోర్టు లీగల్ ప్రొసీజర్స్ ఉంటాయి కూడా దాని ప్రకారం వెళ్తుంది. సో ఫాస్ట్గా అయిపోవాలని మనం అనుకోవడానికి ఉండదు. ఎందుకంటే ఒక పవిత్రమైన బంధం, మ్యారేజ్ బంధం అనేది, ఒక పెళ్లి బంధం అనేది ఒక పవిత్రమైన బంధం. అది సడన్గా కోర్టులు కూడా అట్లా తొందరపడి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని విడదీసేలే విధంగా అలా తీసుకోలేవు నిర్ణయాలు. రెండు వాదనలు విని, రెండు పార్టీస్ వాదనలు విని, అన్నీ విని దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే మీరు లాస్ట్కి చూస్తే శ్రవణ్ గారు, మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ ఏదైతే రెండు పార్టీలు ఇష్టపడి రాస్తాయో, మ్యూచువల్ కన్సెంట్ అప్లికేషన్ పెటిషన్ పెడతాయో, దానికి కూడా మళ్ళీ వాళ్ళని కౌన్సిలింగ్కి పంపిస్తాము, మీడియేషన్ చేపిస్తాము 6 నెలలు టైం తీసుకొని. కానీ అప్పుడు కానీ కోర్టులు, అంటే కోర్ట్స్ మెయిన్ మన న్యాయస్థానాల ముఖ్య ఉద్దేశం ఏంటి? చాలా మంచి ఉద్దేశం. అదేంటంటే వివాహ వ్యవస్థ అనేది ఒక పవిత్రమైన ఇన్స్టిట్యూషన్. అలా ఇష్టం వచ్చినట్టుగా మనం వాళ్ళని విడదీసే ఉద్దేశం కాదు మనది. సో మ్యాక్సిమం ఆ కపుల్ని కలుపుదామన్న ఉద్దేశమే న్యాయస్థానాలకు ఉంటాయి, లాయర్లకు ఉంటాయి. కానీ అప్పటికీ అది ఇంకా ఎంత మనం ప్రయత్నించినా ఆ మీడియేషన్స్, ఆ రీకన్సిలియేషన్స్ అవి కూడా ఫెయిల్ అయిపోయి ఇంకా ఖచ్చితంగా వీళ్ళిద్దరు కలిసి ఉండలేరు అన్నప్పుడే కోర్ట్స్ దాని తగ్గట్టుగా ఆ యొక్క కేసు యొక్క ఫ్యాక్ట్స్ అండ్ మెరిట్స్ బట్టి వాళ్ళు ఆ డిక్రీజ్ ఇవ్వడము, డివోర్స్ని గ్రాంట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా అంటే ఈ కేసు జడ్జ్మెంట్ చూసినట్లయితే, అంటే భార్యాభర్తల్లో ఇద్దరిలో ఎవరైనా ఒకరు ఒక డైవర్స్కు ఖచ్చితమైనటువంటి గ్రౌండ్స్ చూపించినట్టయితే ఖచ్చితంగా డైవర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కృష్ణకాంత్ గారు అయితే చెప్తున్నారు. అయితే అందరూ అనుకున్నంత తొందరగా ఈ డైవర్స్ వచ్చేటువంటి అవకాశం ఉండదు. ఖచ్చితంగా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, కౌన్సిలింగ్ ఉంటుంది. సో రకరకాల కోర్టుల్లో అప్పీళ్ళు ఉంటాయి. సో వీటన్నిటిని కూడా దాటుకొని ఒక డైవర్స్ రావాలంటే కొంతకాలం ఖచ్చితంగా పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఖచ్చితమైనటువంటి గ్రౌండ్స్ చూపిస్తే మాత్రం డైవర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ తరంతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.